ఏం చేస్తున్నావు స్వీటీ? స్వీటీ అక్కడ గ్లాస్ పైన వాళ్ళని ఈగ కనిపిస్తుంది నీకు అక్కడ. ఆ ఈగని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందంటే కనీసం నేను ఒక 15 మినిట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను దాన్ని. పట్టుకోలేకపోతుంది, కానీ పట్టు విడవని విక్రమార్కుడిలాగా చేస్తూనే ఉందన్నమాట. అలా ఎగిరి పట్టుకుంటూనే ఉంది. నేను ఆపుతున్నాను కూడా, నేను పిలుస్తున్నాను, నువ్వు తినకూడదు అన్నీ వచ్చేసాయని. అసలు వినేదే లేదు, ఎగురుతానే ఉంది. సర్లే, దానికి కూడా ఫన్గా ఉంటుంది, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అవుతుందని చెప్పి నేను కూడా చూస్తున్నాను. దొరకలేదా స్వీటీ? అమ్మా అమ్మా, అయ్యో పోయిందా పుష్కాకి? కమ్, పోయిందా? కమ్ కమ్, వెళ్ళిపోయింది. పుష్ కమ్ స్వీటీ, కమ్. లేదు, వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ కూర్చుంటా, మళ్ళీ వస్తుందా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో అంతా ఏంటంటే, నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాను కదా, దానికి తగ్గట్టు షాపింగ్ చేద్దామని చెప్పి చిక్పేట బయలుదేరుతున్నాను నేను, మా ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళకి చిన్నగా రీక్యాప్ ఇచ్చేస్తాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము. సో దానికి గృహప్రవేశం ఉంది, దానికి కావాల్సిన షాపింగ్ అంతా కూడా లాస్ట్ వీడియోలో చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే నేను నా చేతులతో చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే నేను ప్లాన్ చేసుకుంటున్నానో ఒక హ్యాంపర్లా రెడీ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ హ్యాంపర్లో నేను కొన్ని ఐటమ్స్ అనేవి అరేంజ్ చేయాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా షాపింగ్ చేయడానికి ఈసారి నేను మా ఫ్రెండ్స్ చిక్పేట వచ్చాము. సో అలాగే మా ఫ్రెండ్ వాళ్ళది కూడా గృహప్రవేశం ఉందనమాట. సో ఇద్దరం కలిపి షాపింగ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి అనుకొని ఇంకా కలిసి షాపింగ్ బయలుదేరాము. ఫస్ట్ అయితే బట్టల దగ్గరకు వచ్చామన్నమాట. అంటే పెట్టుబడి బట్టలు ఉంటాయి కదా, సో వాళ్ళకి చాలా ఎక్కువే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. సో తనకి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది, అలాగే నాకు కొంచెం లిమిటెడ్గా కావాల్సి ఉండిందండి బట్టలు పెట్టేది. సో అవి కూడా నేను తీసుకున్నాను. ఇక్కడే ఎక్కువ కలెక్షన్ ఏం తీసుకోలేదు, అందుకే నేను ఈ వీడియోలో పెద్దగా ఏం చూపించట్లేదు మీకు నేను. సో తను ఎక్కువ ఏంటంటే నార్మల్గా ఫ్యాన్సీ శారీస్ లాంటివి పెట్టుబడి బట్టలు పెట్టడానికి తీసుకుంది అనమాట. సమ్వేర్ 20-25 శారీస్ అయితే తీసుకుంది. అలాగే నేను కూడా అందులోంచి కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ నేను ఇక్కడ సిల్వర్ షాపింగ్కి వచ్చాను. అంటే ఆ హ్యాంపర్ రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతాయి అనమాట. సో అన్నీ ఒకసారి కవర్ అయిపోతాయి అన్నట్టుగా బయలుదేరాం మేము. సో ఎప్పుడు చిక్పేట వచ్చినా ఈ ఫ్లవర్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తామండి. ఎందుకంటే కొనకపోయినా అట్లీస్ట్ కళ్ళతో చూస్తే అది ఒక నేత్రారవిందం కదా. సో అన్ని డిఫరెంట్ రకాల ఫ్లవర్స్, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. అసలు ఒకసారైనా వెళ్తాం అనమాట ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే ఆ గిఫ్ట్ హ్యాంపర్లో వేసే పసుపు కుంకుమ ఉంటాయి కదా, అలా డిఫరెంట్ చాలా మోడల్స్ వచ్చాయి మార్కెట్లో. సో అవి కూడా నేను అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ చెప్పిన తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ ప్యాకెట్స్లో ఉంటాయి కదా, ఆ హ్యాంపర్లో వేసేటప్పుడు చక్కగా అందంగా అనిపిస్తాయి, అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయని చెప్పి ఇలాంటివి కొన్ని తీసుకున్నాను. అలాగే నేను కొన్ని మీషో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ నాకు ఇన్ కేస్ నేను అనుకునే దొరకకపోతే నేను వీటిలోంచి అడ్జస్ట్ చేద్దాం అన్నట్టుగా కొన్ని ఇక్కడ తీసుకున్నాను, కొన్ని మీషోలో కూడా బుక్ చేశాను. అవి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో ఇందులో ఏంటంటే నేను హ్యాంపర్ అనుకున్నాను కదా, సో ఆ హ్యాంపర్లో నేను కనీసం ఒక 15 ఐటమ్స్ అని ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, అలాంగ్ విత్ బ్లౌజ్ పీస్ అనమాట. సో దట్ ఒక మంచిగా అంటే ఫుల్ఫిల్డ్గా ఒక ఫుల్ అయిన హ్యాంపర్లా కనిపిస్తుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ స్టేషనరీ షాప్ పక్కనే ఉంటే వచ్చాము. పిల్లలకి ఎప్పుడు వచ్చినా కూడా నేను కొన్ని స్టేషనరీ అనేది తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో ఏదైనా మనం ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నా ఉంటాయి, ఎవరిదైనా బర్త్డేస్ అనగానే వెంటనే ప్యాక్ చేసి ఇచ్చేయడానికి రెడీగా ఉంటాయి కదా. సో అందుకు నేను ఎప్పుడు కొన్ని స్టాండ్ బై గిఫ్ట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లోని, ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించినవి. సో ఎందుకంటే వాళ్ళకే కదా ఎక్కువ బర్త్డేస్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్. సో అలా కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అవి కూడా తీసుకున్నాను. ఇంట్లో పిల్లలకు, మా పిల్లలకు కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. సో మెయిన్ ఏంటంటే నేను చిక్పేట వచ్చిన రీజన్ ఫస్ట్ థింగ్ హ్యాంపర్ రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడానికి, అలాగే సిల్వర్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. ఏంటంటే అంటే లాస్ట్ టైం నేను పెట్టుబడి కింద బట్టలు పెట్టాను, అంటే మా మరిది వాళ్ళకి కానీ, చెల్లి వాళ్ళకి కానీ, అన్నయ్య వాళ్ళకి కానీ అందరికీ.
సో ఈసారి ఏంటంటే రొటీన్గా బట్టలు కాదు, ఈసారి వెండిలో ఏదైనా ఐటెం తీసుకుందాం అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది. సో దానికి వెళ్ళడానికి అన్నట్టు నేను మెయిన్ రీజన్ చిక్పేట రావడం అనమాట. ಅದೇ ಸೇಮ್ ನಾನು ಸಿಲ್ವರಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದೀನ, ಇದೇ ತಗೊಂಡಿದ್ದೀನ నేను తీసుకున్నాను మర్చిపోయాను. $200 260 ఇవన్నీ. ఇది తక్కువ కదా, ఇవన్నీ ఒక రేంజ్. ఇది ఎంత చెప్పారు? ఇవన్నీ 350 రేంజ్. సో సిల్వర్ షాపింగ్ అనేది మెయిన్ షాపింగ్ కాబట్టి కొంచెం అన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయాలి కాబట్టి లాస్ట్లో వెళ్ళాము. సో ఇంటికి అంటే జస్ట్ ఇంకా వైండప్ అయిపోయి వెళ్ళిపోవాలనే టైంలో వెళ్ళాం అనమాట. సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ నేను కొన్ని చూసాను అనమాట. డిఫరెంట్ మోడల్స్. మనకేంటంటే ఎప్పుడూ రొటీన్గా బట్టలే పెడతాం కాబట్టి సో ఇలా వెండి ఏదైనా ఇస్తే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి సో వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను. అలాగే మనకి పూజలో కూర్చునేటప్పుడు హారతి పట్టడం, దిష్టి తీయడం అలా చేస్తారు కదా ఆడపడుచులు కానీ మన కోసిస్టర్స్ ఎవరైతే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు రొటీన్గా డబ్బులు వేయడం కంటే ఇలా వెండి పువ్వులు, ఇలా వెండి ఐటమ్స్ ఏవైనా వేస్తే వాళ్ళు కూడా ఒక ఏమంటారు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళు ఇంట్లో పూజల గదిలో పెట్టుకున్నా లేకపోతే ఎక్కడ పెట్టుకున్నా మనం ఇచ్చామనే ఒక మంచి మెమరీ ఉండిపోతుందని చెప్పి నేను అలా ప్లాన్ చేశాను అనమాట. ఈసారి చూస్తున్నారు కదా, ఇవైతే నేను తీసుకున్నాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మరిది వాళ్ళకి కానీ, చెల్లి వాళ్ళకి కానీ, అన్నయ్య వాళ్ళకి కానీ బట్టలు పెట్టకుండా ఇలాంటివి ఇద్దామని చెప్పి. నాకు ఆల్మోస్ట్ బట్టలు పెట్టే అమౌంటే అయ్యిందండి దీనికి కూడా. సో కొంచెం ఎక్కువ అయిందని చెప్పొచ్చు. సో అలా నేను అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఒక మెమరీలా ఉండిపోతుంది. ఎక్కడ వాళ్ళు దాన్ని పెట్టుకున్నా కూడా మనం ఇచ్చామని ఒక పేరు ఉంటుందని చెప్పి అనిపించింది. అలాగే ముందు నేను చూపించాను కదా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఒక 12 పీసెస్ ఏమో తీసుకున్నట్టున్నాను. ఎందుకంటే హారతి పడతారు కదా, అప్పుడు చెల్లి వాళ్ళ పిల్లలు కానీ, మా మరిది వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే మా ఆడపడుచులు కానీ ఎవరైతే వాళ్ళకి హారతి పట్టేటప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క పూలాగా లేకపోతే 2 పూలాగా ఇద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని అలా తీసుకున్నాను అనమాట. సో నా మెయిన్ మోటో చెప్పాను కదా ఈ షాపింగ్లో, సిల్వర్ షాపింగ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్కి. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ నేను 2-3 డేస్ నుంచి బిఫోర్గానే అక్కడ షాప్ వాళ్ళతో మాట్లాడుతున్నాను రిటర్న్ గిఫ్ట్స్ కోసం. సో వాళ్ళతో మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒక విజిట్ చేసి వాళ్ళకి చెప్పాను అనమాట, ఇవి నేను ప్లాన్ చేసుకున్నవి నాకు ఇన్ని క్వాంటిటీలో ఇంటికి పంపించేయండి అని. సో అలా వాళ్ళకి ఆర్డర్ అది ప్లేస్ చేసేసి అడ్రస్ అది ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసాము. అంటే అప్పటికి కావాల్సినవన్నీ మళ్ళీ ఏవో చిన్న చిట్కా గుర్తొస్తూనే ఉంటాయండి, మళ్ళీ వస్తూనే ఉంటాం. అలాగా ఏదో మర్చిపోయామని చెప్పి మళ్ళీ లిస్ట్లో లేదని చెప్పి, లేదంటే అక్కడ దొరకలేదని చెప్పి, లేదంటే ప్రైస్ ఎక్కువ ఇంకొక షాప్లో చూద్దాం, ఇలా ఉంటాయి కదా. ఇంకా ఏమంటారు ఫంక్షన్ అన్నా మనం ఏ అకేషన్ అయినా ఒకసారి అన్నీ జరగవు కాబట్టి మళ్ళీ రావచ్చులే అని చెప్పి ప్రస్తుతానికి తీసుకున్నవన్నీ కూడా తీసుకున్నట్టు ఇంకా బయలుదేరిపోయాం. నేను ఇంటికి వెళ్ళిన ఒక 2 hours 3 hours నాకు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇంటికి వచ్చేసాయి అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ర్యాప్ చేయడం, ప్యాక్ చేయడం స్టార్ట్ చేయాలి. నేను మొదటి చిప్పడం వచ్చాను కదా, సో ఇంటికి కల్లా అంటే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు డెలివరీ అయిపోయింది. వీటిని ఓపెన్ చేసి డ్యామేజ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా వచ్చాయో లేదా చూసుకొని అప్పుడు వీటిని ర్యాప్ చేయాలి. సో అదంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఒక దగ్గర పెట్టేయాలి, మొత్తం ఇన్నంతా నింపేసాను. ఇవన్నీ ఒక సైడ్ పెట్టాలి. అక్కడ పెట్టుకోవచ్చు నాకు. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని చాలా పెద్దగా ఉంది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. హ్యాంపర్ ఎలా రెడీ చేశాను, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేసుకున్నాము, ఇంట్లో హడావిడి ఎలా ఉంది అంతా కూడా రాబోతుంది. సో అందుకు స్టే ట్యూన్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.